ఎప్పుడైనా ఇథీరియం నెట్వర్క్ మీద ఏదైనా ట్రాన్సాక్షన్ చేసి ఆ గ్యాస్ ఫీజులు చూసి అవాక్కయ్యారా? లేదా ఒక ట్రాన్సాక్షన్ అవ్వడానికి ఎందుకింతసేపు పడుతోందని ఆలోచించారా? అయితే ఈ సమస్యకు ఒక అద్భుతమైన పరిష్కారముంది. దానిపేరే ఆప్టిమిజం. మరి ఇది ఇథీరియంని ఎలా వేగంగా, చౌకగా మారుస్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. సరే, ముందుగా అందరికీ వచ్చే ఒక కామన్ ప్రశ్నతో మొదలుపెడదాం. ప్రపంచంలోనే అత్యంత పాపులర్ స్మార్ట్ కాంట్రాక్ట్ ప్లాట్ఫామ్ అయినప్పటికీ ఇథీరియం కొన్నిసార్లు ఎందుకు ఇంత స్లోగా, ఇంత ఖరీదుగా అనిపిస్తుంది? దీని వెనక ఉన్న అసలు కారణం మనం అర్థం చేసుకుంటేనే ఆప్టిమిజం ప్రాముఖ్యత ఏంటో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ ప్రాబ్లంని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక డిజిటల్ ట్రాఫిక్ జామ్లా ఊహించుకోండి. ఇథీరియం అనేది ఒకే ఒక లైన్ ఉన్న హైవే అనుకుందాం. ఇప్పుడు ఎక్కువ కార్లు అంటే మన ట్రాన్సాక్షన్లు ఒకేసారి వెళ్లడానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది? సహజంగానే ట్రాఫిక్ స్లో అయిపోతుంది. టోల్ ఫీజు అంటే మన గ్యాస్ ఫీజు ఆ మందం పెరిగిపోతుంది. ఇది ఇథీరియం ఎదుర్కొంటున్న మెయిన్ ఛాలెంజ్. ఈ ట్రాఫిక్ జామ్ వల్ల మనకు 3 రకాల ఇబ్బందులొస్తాయి. మొదటిది విపరీతమైన గ్యాస్ ఫీజులు. ఒక్కోసారి మనం చేసే చిన్న ట్రాన్సాక్షన్కి దాని విలువ కన్నా ఎక్కువ ఫీజు కట్టాల్సొస్తుంది. ఇక రెండోది నెట్వర్క్ రద్దీ. వేల మంది ఒకేసారి నెట్వర్క్ని వాడటం వల్ల స్పీడ్ తగ్గిపోతుంది. ఇక మూడోది చాలా నెమ్మదిగా అయ్యే కన్ఫర్మేషన్లు. ఒక ట్రాన్సాక్షన్ పూర్తయిందని కన్ఫర్మ్ అవడానికి కొన్నిసార్లు నిమిషాల తరబడి వెయిట్ చేయాల్సుంటుంది. మరింత పెద్ద ట్రాఫిక్ని ఎలా క్లియర్ చేయాలి? దీనికోసమే లేయర్ 2 స్కేలింగ్ అనే ఒక సూపర్ ఐడియా వచ్చింది. దీన్నెలా అర్థం చేసుకోవచ్చు అంటే, మన మెయిన్ హైవే అంటే లేయర్ 1 మీద కట్టిన ఒక ఎక్స్‌ప్రెస్ వే లేదా ఫ్లైఓవర్ లాంటిదనమాట. దీనివల్ల రద్దీ తగ్గి ప్రయాణం చాలా ఫాస్ట్ అవుతుంది. ఎక్స్‌ప్రెస్ వేలలో ఒకటే ఈ ఆప్టిమిజం. ఇది ఇథీరియం యొక్క స్ట్రాంగ్ సెక్యూరిటీని వాడుకుంటూనే ట్రాన్సాక్షన్లను మెయిన్ నెట్వర్క్ నుంచి పక్కకు తీసుకుని అక్కడ వాటిని చాలా ఫాస్ట్గా, చాలా చౌకగా ప్రాసెస్ చేస్తుంది. దీనివల్ల మనకు బోలెడంత సమయం, డబ్బు ఆదా అవుతాయన్నమాట. అయితే అసలు ఈ ఎక్స్‌ప్రెస్ లేన్ నిజంగా ఎలా పనిచేస్తుంది? దీని వెనుకున్న టెక్నాలజీ ఏంటి? ఆ మ్యాజిక్ వెనుకున్న అసలు సీక్రెట్ ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. దీని వెనుకున్న కీ టెక్నాలజీ పేరు ఆప్టిమిస్టిక్ రోలప్. ఈ పేర్లోనే దీని పనితనం దాగి ఉంది. ముందుగా రోలప్ అంటే ఏంటంటే, వందలాది ట్రాన్సాక్షన్లను ఒకే ప్యాకేజ్లా చుట్టేసి వాటిని ఒకేసారి ప్రాసెస్ చేయడం. ఇక ఆప్టిమిస్టిక్ అనే పదం దీనిలోని ఆశావాద దృక్పథాన్ని, అంటే నమ్మకాన్ని సూచిస్తుంది. దీని వెనకున్న ఫిలాసఫీ చాలా సింపుల్. తప్పు అని ప్రూవ్ చేసేంతవరకు అన్నీ కరెక్టే. ఆప్టిమిజం నెట్వర్క్ ఏంటంటే, జరిగే ట్రాన్సాక్షన్లన్నీ నిజాయితీగానే జరుగుతున్నాయని ముందు నమ్మేస్తోంది. దీనివల్ల ప్రతి ట్రాన్సాక్షన్ని వెంటనే వెరిఫై చేయాల్సిన పనిలేకుండా చాలా ఫాస్ట్గా ప్రాసెస్ చేయగలదు. ఇదొక రకంగా నమ్మండి కాని ధృవీకరించండి అనే ప్రిన్సిపల్ మీద పనిచేస్తోంది. ఈ ప్రాసెస్ మొత్తం 4 సింపుల్ స్టెప్స్లో జరిగిపోతుంది. ఫస్ట్ స్టెప్లో మనం మన ట్రాన్సాక్షన్లను ఆప్టిమిజం నెట్వర్క్కి పంపుతాం. సెకండ్ స్టెప్లో ఇలాంటి ట్రాన్సాక్షన్లన్నింటినీ కలిపి ఒక పెద్ద బ్యాచ్గా తయారుచేస్తారు. థర్డ్ స్టెప్లో ఈ బ్యాచ్కి సంబంధించిన ఒక చిన్న సమ్మరీ డేటాను ఇథీరియం మెయిన్ నెట్కు పంపుతారు. ఇక లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, ఒక ఛాలెంజ్ పీరియడ్ ఉంటుంది. ఇది సాధారణంగా 7 రోజులుంటుంది. ఈ టైంలో ఎవరైనా ఒక ట్రాన్సాక్షన్లో మోసం జరిగిందని కనిపెడితే ఫ్రాడ్ ప్రూఫ్ సబ్మిట్ చేసి దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు. ఇది సెక్యూరిటీని పక్కాగా చూసుకుంటుంది. సరే, ఇది టెక్నాలజీ సంగతి. కానీ ఆప్టిమిజం కేవలం ఒక టెక్నాలజీ మాత్రమే కాదు. దాని చుట్టూ ఒక పెద్ద ఎకోసిస్టమ్ బిల్డ్ అయ్యింది. మరి ఆప్టిమిజం టోకెన్, దాని గవర్నెన్స్, దానిమీద రన్ అయ్యే యాప్స్ ఎలా పనిచేస్తాయో ఇప్పుడు చూద్దాం. ఈ ఎకోసిస్టమ్కి గుండెకాయ లాంటిది ఈ ఓపీ టోకెన్. దీని టోటల్ సప్లై 429 కోట్లకు ఫిక్స్ చేసేశారు. అంటే కొత్త టోకెన్లు క్రియేట్ అవ్వము. ఇది దాని విలువను కాపాడటానికి హెల్ప్ చేస్తుంది. మరి ఈ టోకెన్లెక్కడికి వెళ్తాయి? వాటి ఉపయోగమేంటి? ఈ ఓపీ టోకెన్ పంపిణీలోనే ఆప్టిమిజం వాళ్ల ఆలోచనా విధానం మనకు తెలిసిపోతోంది. ఎక్కువ శాతం టోకెన్లు టీం కోసమో, ఇన్వెస్టర్ల కోసమో కాదు, ఎకోసిస్టమ్ డెవలప్మెంట్కి, కమ్యూనిటీకి, ఇంకా పబ్లిక్ గుడ్స్ ఫండింగ్ లాంటి మంచి పనుల కోసం కేటాయించారు. ఇది ప్రాజెక్ట్ లాంగ్ టర్మ్ సక్సెస్ మీద వాళ్లకున్న నమ్మకాన్ని చూపిస్తోంది. అయితే ఇక్కడ మనం ఒక చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి. చాలా నెట్వర్క్లలో టోకెన్లు గ్యాస్ ఫీజుల కోసం వాడతారు. కానీ ఆప్టిమిజంలో అలా కాదు.
ఓపీ టోకెన్ యొక్క మెయిన్ రోల్ గవర్నెన్స్, అంటే పాలనలో పాల్గొనడం. నెట్వర్క్ భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలపై ఓటు వేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది పవర్ని యూజర్ల చేతిలో పెడుతుంది. సో ఇది చాలా ముఖ్యం, గుర్తుంచుకోండి. ఆప్టిమిజం నెట్వర్క్లో మనం ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు గ్యాస్ ఫీజులు కట్టడానికి మనకు కావాల్సింది ఓపీ టోకెన్ కాదు, ఈటీహెచ్. ఇది గుర్తుపెట్టుకుంటే ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఆప్టిమిజం కథ ఇక్కడితో ఆగిపోలేదు. వాళ్ల లక్ష్యం ఇథీరియం స్పీడ్ పెంచడం కంటే చాలా పెద్దది. వాళ్ళు సూపర్ చైన్ అనే ఒక అద్భుతమైన ఫ్యూచర్ కోసం ఒక బ్లూ ప్రింట్ను రెడీ చేస్తున్నారు. అసలు ఈ సూపర్ చైన్ విజన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇప్పటిదాకా బ్లాక్ చైన్లన్నీ వేర్వేరు దీవుల్లా ఉండేవి. ఈ సూపర్ చైన్ వాటన్నింటినీ కలిపి ఒక పెద్ద ఖండంలా మార్చే ప్రయత్నమన్నమాట. ఆప్టిమిజం టెక్నాలజీని వాడి బిల్డ్ చేసిన అన్ని చైన్లు ఒకదాంతో ఒకటి ఈజీగా మాట్లాడుకోగలవు, యాసెట్స్ పంచుకోగలవు. ఈ విజన్ ఊహల్లో లేదు, ఇప్పటికే రియాలిటీ అవుతోంది. కాయిన్ బేస్ యొక్క బేస్ మరియు జోరా లాంటి పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ కూడా తమ సొంత లేయర్ 2 చైన్లను ఆప్టిమిజం యొక్క ఓపీ స్టాక్ టెక్నాలజీపైనే నిర్మిస్తున్నాయి. ఇవన్నీ కలిసి ఒకే సెక్యూరిటీని పంచుకుంటూ ఒక పెద్ద యునైటెడ్ నెట్వర్క్గా ఏర్పడతాయి. ఇది నిజంగా వెబ్3 ఫ్యూచర్ని మార్చగలదు. ఈ విజన్ అంతా వినడానికి చాలా బావుంది కదా. అయితే మనం వాస్తవాలను కూడా చూడాలి. ప్రతి టెక్నాలజీలాగే ఆప్టిమిజంలో కూడా కొన్ని బలాలున్నాయి, కొన్ని బలహీనతలున్నాయి. ఒకసారి కంప్లీట్ పిక్చర్ చూద్దాం. ముందు ప్లస్ పాయింట్స్ చూస్తే చాలా తక్కువ ఫీజులు, ఇథీరియం లెవెల్ సెక్యూరిటీ, ఇంకా ఫాస్ట్గా పెరుగుతున్న ఎకోసిస్టమ్ దీనికి పెద్ద బలాలు. అయితే కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది, ఆప్టిమిజం నుండి ఇథీరియంకి ఫండ్స్ విత్డ్రా చేయాలంటే 7 రోజుల వరకు ఆగాలి. ఇది మనం ఇందాక మాట్లాడుకున్న ఛాలెంజ్ పీరియడ్ వల్లే, అంటే సెక్యూరిటీ కోసం మనం చెల్లించే చిన్న మూల్యమన్నమాట. ఇక కాంపిటీషన్ విషయానికొస్తే ఆప్టిమిజంకి అతిపెద్ద పోటీదారు ఆర్బిట్రమ్. ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే రెండూ వాడేది ఆప్టిమిస్టిక్ రోల్-అప్ టెక్నాలజీనే, కానీ వాళ్ల ఫ్యూచర్ ప్లాన్స్ వేరు. ఆప్టిమిజం ఒక కొలాబరేటివ్ సూపర్ చైన్ బిల్డ్ చేయాలనుకుంటే ఆర్బిట్రమ్ ఆర్బిట్ అనే వేరే దారిలో వెళ్తోంది. ఈ 2 విజన్లలో ఏది సక్సెస్ అవుతుందో చూడాలి. సో మనం ఇథీరియం సమస్య చూశాం, దానికి ఆప్టిమిజం ఇస్తున్న పరిష్కారం చూశాం, వాళ్ళ గ్రాండ్ సూపర్ చైన్ విజన్ కూడా చూశాం. ఇదంతా మనల్ని ఒక ఫైనల్ ప్రశ్నకు తీసుకువస్తోంది. బ్లాక్ చైన్ల భవిష్యత్తు విడివిడిగా ఉండటంలో ఉందా, లేక ఆప్టిమిజం నిర్మిస్తున్నట్లుగా అన్నీ కలిసి ఒకే పెద్ద నెట్వర్క్గా మారటంలో ఉందా? ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే వెబ్3 యొక్క నెక్స్ట్ చాప్టర్ని డిసైడ్ చేస్తుంది.